హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ డ్రాయింగ్ క్లాస్. ఈరోజు మనం కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చూద్దాం. మనం ఇలాంటి కొన్ని అవుట్లైన్ వేయాలి అంటే ఫస్ట్ మనం హ్యాండ్ మూమెంట్ చాలా ఫ్రీగా ఉండాలి. అండ్ మనం ఎంత ప్రెషర్ అప్లై చేసి ఎంత కంట్రోల్ చేస్తున్నాం అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో మన లైన్ క్వాలిటీ కూడా దీని మీదే బేస్ అయి ఉంటుంది. యాజ్ ఏ బిగినర్గా మీ లైన్ క్వాలిటీని డెవలప్ చేసే కొన్ని వార్మప్ ఎక్సర్సైజెస్ చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీరు కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ని ప్రాక్టీస్ చేయాలి. దానికంటే ముందు మీరు మీ మెటీరియల్స్ని ముందే పెట్టుకోండి. అంటే రెగ్యులర్గా యూజ్ చేసే పెన్సిల్ అండ్ A4 షీట్స్ పేపర్స్ని దగ్గర పెట్టుకోండి. అలాగే మీ పెన్సిల్ని షార్ప్ చేసుకోండి. ఫస్ట్ మీరు లైన్ ప్రాక్టీస్ చేసే ముందు పెన్సిల్ని ఎలా హోల్డ్ చేయాలో తెలుసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్లీ మనం ఎప్పుడూ రెగ్యులర్గా రాయడానికి యూజ్ చేసే హోల్డింగ్ టెక్నిక్ని ట్రైపాడ్ గ్రిప్ అంటాం. దీంతో మనం లైన్స్ని అంత ఫ్రీక్వెంట్గా అంత పర్ఫెక్ట్గా గీయలేం. సో ఈ ట్రైపాడ్ గ్రిప్ని వాడడం కాబట్టి మనం కొంచెం దీనికి 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మన ఆర్మ్తో దీన్ని ఫ్రీక్వెంట్గా లైన్స్ గీయాలి. మన హ్యాండ్ ఆర్మ్తో మూమెంట్ ఇవ్వాలి. కొన్ని వెర్టికల్ లైన్స్, అలాగే హారిజాంటల్ లైన్స్, అలాగే ఒక రెక్టాంగిల్ తీసుకొని అందులో హారిజాంటల్ లైన్స్, ఇంకొక రెక్టాంగిల్ తీసుకొని అందులో వెర్టికల్ లైన్స్. సో మనం ఈ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం ఎన్నో లైన్స్ని గీయచ్చు. సో మనం ఈ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం చిన్న చిన్న పార్ట్స్ దగ్గర లైక్ ఇయర్స్ దగ్గర, నోస్ దగ్గర అలా ఈ 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం ఎలాంటి డ్రాయింగ్ అయినా ఈజీగా వేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ హోల్డింగ్ టెక్నిక్ 2. హోల్డింగ్ టెక్నిక్ 2లో మనం ఈ 1/2 ఇంచ్ గ్యాప్ నుంచి కొంచెం బ్యాక్కి ఇంత గ్యాప్ ఇస్తే దీన్ని ఎక్స్టెండెడ్ గ్రిప్ అంటాం. ఇది కొంచెం లైట్గా వస్తుంది, ఎందుకంటే దీని యొక్క ప్రెషర్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి. సో నో ప్రాబ్లం. మనం ఈ ఎక్స్టెండ్ గ్రిప్ ఎక్కడెక్కడ వాడతాము అంటే పెద్ద పెద్ద డ్రాయింగ్స్ దగ్గర, పెద్ద లైక్ ఒక పెద్ద చార్ట్ మీద లేదా పెద్ద బొమ్మ వేయడానికి మనం ఈ ఎక్స్టెండెడ్ గ్రిప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా వేస్తున్నప్పుడు మనకి కొంచెం ప్రెషర్ తక్కువై లైట్గా కనిపిస్తాయి, బట్ నో ప్రాబ్లం. ఇప్పుడు మనం లైన్ ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ మనం హారిజాంటల్ లైన్స్ గీయాలి. హారిజాంటల్ లైన్స్ తెలిసినవే కదా. మన హ్యాండ్ ఆర్మ్తో మూమెంట్ ఇవ్వాలి. ఇలా హారిజాంటల్ లైన్స్ 2 pages 2 to 5 pages రోజు డైలీ ప్రాక్టీస్ చేస్తే మనం చాలా ఈజీగా ఎలాంటి డ్రాయింగ్ అయినా వేయగలుగుతాం యాజ్ ఏ బిగినర్గా. అండ్ నెక్స్ట్ వెర్టికల్ లైన్స్. మనకి ఫస్ట్లో కొంచెం క్రాస్గా వచ్చినా అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి స్ట్రైట్గా వస్తాయి. మనం హోల్డ్ చేసే మన పెన్సిల్ కెపాసిటీ బట్టి మనకు ఉండే రిజల్ట్ అలా వస్తుంది. సో ఇలా కొన్ని వెర్టికల్ లైన్స్ అలాగే హారిజాంటల్ లైన్స్ 2 to 5 pages రోజు డైలీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం ఎలాంటి డ్రాయింగ్ అయినా ప్రాక్టీస్ చేయగలుగుతాం. అండ్ నెంబర్ 3 డయాగ్నల్స్ కూడా డైలీ 2 to 5 pages
ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ రూలర్ స్క్వేర్ లైన్స్. ఇవి కూడా 2 to 5 pages ప్రాక్టీస్ చేయాలి డైలీ. అండ్ ఆల్సో జిగ్జాగ్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి 2 to 5 pages. జిగ్జాగ్ లైన్స్ అలాగే రిథమ్ లైన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మన కొన్ని సర్క్యులర్ స్పాట్స్లోను మనం ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం 2D షేప్స్ కూడా మనం ప్రాక్టీస్ బాగా చేయగలుగుతాం. అండ్ అలాగే మనకి కర్వ్స్ అనేవి ఇంకా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా 2 to 3 పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, 2 to 5 పేపర్స్. అండ్ అలాగే మనకి నెంబర్ 8 వచ్చేసరికి ఒక రెక్టాంగిల్ గీయండి. ఆ రెక్టాంగిల్లో కొన్ని హారిజంటల్ లైన్స్ అలాంటిదే ఇంకొకటి కూడా గీసి అందులో ఈసారి వెర్టికల్ లైన్స్ గీయండి. ఇలా హారిజంటల్, వెర్టికల్ అండ్ చెక్స్, రూలర్ స్క్వేర్ లైన్స్ అలాగే డయాగ్నల్ లైన్స్ కూడా గీయండి. ఇది గీయడం వల్ల చిన్న చిన్న పార్ట్స్లో మనం చాలా ఫ్రీక్వెంట్గా గీయగలుగుతాం. అలాగే మనకి నెంబర్ 9 వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం ప్రాక్టీస్ చేసిన లైన్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ తీసుకొని ఇలాంటి ప్యాటర్న్స్ వేయండి. ఈ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఇలాంటి కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ తీసుకొని ప్యాటర్న్స్ గీయండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.